నేటి మన ఆధునిక జీవనశైలి మన శరీరాన్ని వ్యాధులకు ఆవాసంగా మారుస్తోంది. నడుము చుట్టుకొలత పెరగడం, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం, హై బీపీ ఇవన్నీ మన ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని తెలియజెప్పే సంకేతాలే. ఈ లక్షణాలన్నీ ఆధునిక జీవనశైలి మూలంగా వచ్చి పడుతున్న మెటబాలిక్ సిండ్రోమ్కు సంబంధించినవే. ఈ జీవనశైలి జబ్బులతో ఉన్న చిక్కేంటంటే ఇవన్నీ మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు కీలకమైన సంతాన సాఫల్యత అవకాశాలకు కూడా గండి కొడుతున్నాయంటున్నారు డాక్టర్లు. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది సంతాన అవకాశాలను ఎలా దెబ్బతీస్తుందో, గర్భధారణ అడ్డంకుల్ని అధిగమించేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అండి మనకి 4 ఇవి ఉంటాయి అన్నమాట. మనకి ఆ 4లో 4 out of 4 మ్యాచ్ అయితే కనుక అది మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. ఆ 4 ఎంటిటీస్ ఏంటి అంటే ఒకటి హై బీపీ ఉండడము, దట్ ఈస్ 130/88 కన్నా అబవ్ ఉండడము, అండ్ మనకి అబ్డామినల్ ఒబిసిటీ ఉండడం, పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోయి ఉండడము, ఇంకోటి రక్తంలో కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉండడము, అండ్ షుగర్ ఉండడం, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. ఈ 4 కనుక మ్యాచ్ అయితే మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటారనమాట. ఈ జబ్బుల అసలు కారణాలు ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ థింగ్సే. రొటీన్గా మనకి తిండి, నిద్ర, ఎక్సర్సైజ్. కానీ ఇప్పుడున్న ఫుడ్ ఏంటంటే ప్రతిదీ వైట్ అయిపోయింది. వైట్ అంటే వైట్ రైసు, మైదా, వైట్ షుగరు, వైట్ బ్రెడ్, వైట్ రవ్వ, ఇవన్నీ కూడా మనకి అన్హెల్దీ. కానీ ఇవే టేస్టీగా ఉంటాయి, వెరీ అన్ఫార్చునేట్. అండ్ ఇవే మార్కెట్లో మనకి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఈ వైట్ రైస్ పొట్టు తీసినంత తర్వాత మిగిలింది ఆ వైట్ రైస్ తింటే మనకి షుగర్ స్పైక్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ వైట్ రవ్వ అండ్ మైదా అన్నది ఏంటి అంటే మనము వీట్ అంతా ప్రాసెస్ అయిపోయినాక మిగిలిన చెత్త ఏదైతే ఉంటుందో ఆ చెత్తతోని మనకి స్నాక్స్ చేయడం అన్నది జరుగుతుంది. సో ఆ స్నాక్సే మనం చాలామంది ఇండియన్స్ మనం కన్జ్యూమ్ చేసుకుంటాం. లెట్ ఇట్ బి సమోసా, లెట్ ఇట్ బి కచోరీ, బూందీ, కారా, చాలా వాటిలో మనకి మైదాన్ని అడల్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ వైట్ ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలు అవన్నీ కూడా మనకి పాయిజన్ తోటి సమానం. ఇవే మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నాము కాబట్టి మనకి ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నవి స్టార్ట్ అయినాయి. ఒకప్పుడు అట్లీస్ట్ ఫుడ్ ఉండేది, కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే నిద్ర కూడా కరువు అయిపోయింది. నిద్ర కూడా ఎవరు 9:30కి 10కి డిసిప్లిన్గా పడుకునేది అయితే లేదు. ఎవరు చూసినా ఎప్పుడు పడుకుంటామని మేము ఆ ఓపీడీలో అడిగితే అందరూ 1 గంట 2 అనే చెప్తున్నారు. ఎక్కువగా ఫోన్లు చూడడం, దీనివల్ల మన సర్కేడియన్ రిథమ్ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు నిద్ర సరిగ్గా పోకపోతే కార్టిజోల్ లెవెల్స్ పెరుగుతాయి. కార్టిజోల్ లెవెల్స్ పెరిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే తద్వారా మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, మన పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు నిల్వలు, ఇవన్నీ వస్తాయి. సో అండ్ నో ఎక్సర్సైజ్. స్కూల్లో ప్లే గ్రౌండ్స్ ఉండేవి. సో ఈ మధ్యకాలంలో ప్లే గ్రౌండ్స్ లేని స్కూల్స్ పుట్టలుగా మనకు వస్తున్నాయి. జస్ట్ ఒక 3-4 స్టోరీడ్ బిల్డింగ్, ఆ చీకటి రూమ్స్లో పిల్లలకి అక్కడే చదువులు, రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజెస్. సో ఇవన్నిటి వల్ల మనకి లైఫ్ స్టైల్ ఇష్యూస్ చాలా వస్తాయి. అండ్ సన్లైట్ కూడా ఎక్స్పోజ్ అవ్వరు పిల్లలు. బయట మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల బేసిక్గా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద లైఫ్ స్టైల్. వితౌట్ ఎక్సర్సైజ్, వితౌట్ గుడ్ ఫుడ్, మనం తినే ఫుడ్లో కూడా కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువగా ఉండడము, ఫ్యాట్స్ ఎక్కువగా ఉండడము, ప్రోటీన్ తక్కువగా ఉండడము, అండ్ ఆల్సో నిద్ర కూడా 12-1 గంటకి. ఇన్ని మార్పులు వచ్చాక ఒకప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి డెఫినెట్గా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి. సో దాని నుంచి వచ్చిన ప్రాబ్లమే మెటబాలిక్ సిండ్రోమ్. జీవనశైలి జబ్బులతో మహిళల్లో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? పీసీఓడి అనేది చాలా కామన్గా చూస్తున్నాము. అండ్ ఆల్సో హైపోథైరాయిడ్ వల్ల కూడా మన మెటబాలిజం అనేది దెబ్బతింటుంది. థైరాయిడ్ అనేది మనకి మెటబాలిజంకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. థైరాయిడ్ ఎక్కువ ఉంటే కనుక హైపర్ మెటబాలిజము, తక్కువ ఉంటే కనుక హైపో మెటబాలిజం ఉంటుంది. సో థైరాయిడ్ డిస్టర్బెన్స్ కానీ, పీసీఓడి కానీ, మామూలుగానే ఫ్యామిలీలో కనుక ఏమైనా ఒబిసిటీ ఉంటే అది పిల్లలకి రావడము, తద్వారా దాని నుంచి పీసీఓడి రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఒబిసిటీ వల్ల మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఎర్లీ డయాబెటీస్, మళ్ళీ తర్వాత హైపర్ టెన్షన్, ఎర్లీ క్యాన్సర్స్ అండ్ ఇన్ఫర్టిలిటీ అన్నది చాలా రావచ్చు. అండ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్,
లైక్ మెన్స్ట్రల్ ఇరెగ్యులారిటీస్ అంటే కొందరికి పీరియడే రాకపోవచ్చు, కొందరికి పీరియడ్ అతిగా అవుతుండొచ్చు. ఎందుకంటే మనకున్న ఫ్యాట్లో ఈస్ట్రడయాల్ క్వాంటిటీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే హైపర్ ఈస్ట్రోజెనిజం కెన్ కాజ్ ఎండోమెట్రియల్ థిక్కెనింగ్, మన గర్భసంచి లోపల పొర థిక్కెనింగ్ అయ్యి అధికంగా మనకి బ్లీడింగ్ అన్నది జరగడము అవన్నీ ఉంటాయన్నమాట. ఇలానే గనక అబ్డామినల్ ఒబిసిటీని కొనసాగిస్తే ఫ్యూచర్లో క్యాన్సర్స్ అవన్నీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ప్రెగ్నెన్సీ కాకముందే వాళ్ళకు షుగర్ ఉండడము, ఆల్రెడీ బీపీ ఉండి రావడము, అండ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో రావడము, పీసీఓడితో రావడము, అండ్ ఇలా లావున్న వాళ్ళలో కొలేజన్ డెఫిషియన్సీ ఉంటుంది. కొలేజన్ డెఫిషియన్సీ వల్ల ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, కొన్నిసార్లు 15-16 వారాలకి వాళ్ళకి అబార్షన్స్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో మెనీ ప్రాబ్లమ్స్ కెన్ బి దేర్. మెటబాలిక్ సిండ్రోమ్ కారణంగా సంతాన సాఫల్యత దెబ్బతింటుందా? ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల మనం ఇందాక అనుకున్నట్టు పీసీఓడి వస్తుందన్నమాట. పీసీఓడి ఈజ్ అ డిసీజ్ వేర్ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. అండ్ ఎగ్ రిలీజ్ అవ్వదు, బాడీలో ఫీమేల్ హార్మోన్స్ తగ్గుతాయి, మేల్ హార్మోన్స్ పెరుగుతాయి. కొందరిలో ఫీమేల్ హార్మోన్స్ కూడా అనపోజ్డ్గా ఉంటాయి, అనపోజ్డ్ ఈస్ట్రోజన్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ కాదో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అన్నది డెఫినెట్గా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వాళ్ళకి అది నిలవడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల లుటియల్ ఫేస్ డిఫెక్ట్స్ అన్నవి రావచ్చు అనమాట. సో ఇలా డెఫినెట్గా మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ అండ్ అబార్షన్స్ అన్నవి డెఫినెట్గా ఉంటాయి. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది పురుషుల్లోనూ సంతాన రాహిత్యాన్ని తెచ్చిపెడుతుందా? పురుషుల్లో కూడా ఇది సంతానలేమికి కారణమవుతుంది. ఎందుకు అంటే మన పొట్ట భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోయి ఇంకా అక్కడ ప్లేస్ లేకపోతే కనుక కొవ్వు అన్నది వాళ్ళ వృషణాల చుట్టూ కూడా పేరుకుపోతుంది. అలా పేరుకుపోయినప్పుడు థర్మోజెనిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే వేడి ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది అనమాట. అక్కడ లోకల్గా హీట్ ప్రొడక్షన్, ఆ హీట్ ప్రొడక్షన్ కనుక ఎక్కువైనప్పుడు ఆ వృషణాలలో మనకి వీర్య కణాల ఉత్పత్తి దెబ్బతింటుంది. అలా ఉత్పత్తి దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా ఇది ఏమంటారు, మనకి వీర్య కణాల సంఖ్య, దాని మెచ్యురేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ తలెత్తుతాయి అన్నమాట. ఈ వీటితోనే కాకుండా వాళ్ళకి ఇంటర్ కోర్స్ అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అధికంగా పొట్టున్నా, బీపీ ఉన్నా, లేకపోతే షుగర్ ఉన్నా, దానివల్ల దాంతోపాటు ఇంకా కొన్ని అలవాట్లు కనుక ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇజాక్యులేషన్ అంటే వాళ్ళకి అంగస్తంభన కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతుండొచ్చు అనమాట. సంతాన సాఫల్యత దెబ్బతిన్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? పెళ్ళైన 1 year లోపే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక దాని మీద వర్కౌట్ చేసి కుదిరితే మీకు మెడికల్ హెల్ప్, ఈ రోజుల్లో వెయిట్ లాస్కి మనకి బ్రహ్మాండమైన ఇంజెక్షన్స్ వచ్చాయి, సిమాగ్లూటైడ్ అని, మోయింజారో అని, మనకి మంచి మంచి ఇంజెక్షన్స్ వచ్చినప్పుడు టేక్ హెల్ప్ ఆఫ్ ఎన్ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ ఎ జనరల్ ఫిజిషియన్ తీసుకొని ఆ ఇంజెక్షన్స్ తీసుకొని మీకు అదేంటి అంటే కొంచెం ఎక్స్ట్రా మోటివేషన్ లాగా కూడా ఉంటుంది అనమాట. కొందరికి ఎలా ఉంటుంది అంటే బిఎంఐ లైక్ వెరీ హై, మేబీ అబౌవ్ 35 అట్లా ఉన్న వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీస్ అని మనకు ఆప్షన్స్ ఉంటాయి. అది సర్జికల్ ఆప్షన్. చాలామంది ఇప్పుడు దానికి కూడా ఆప్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎంత చేసినా కూడా వాళ్ళు ఫ్యాట్ చాలా రెసిస్టెంట్గా ఉండడము, తగ్గకపోవడము, వాళ్ళు డిమోటివేట్ అవ్వడము, అండ్ దానివల్ల మోకాలు నొప్పులు రావడము, దానివల్ల కొందరికి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉండడం వల్ల ఏ మెడిసిన్స్ కూడా పనిచేయకపోతే బాగా డిప్రెస్డ్, డిమోటివేట్ అయితే డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ ఫర్ సర్జికల్ ఆప్షన్స్ ఆల్సో. సో ఆ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అన్న ఆప్షన్ ఉంటుంది మనకి. సో అది కూడా చేయించుకోవచ్చు. దాంతో కూడా మనకు ఒక 20 kgs వరకు తగ్గొచ్చు. సో ఇట్ విల్ ఓన్లీ హెల్ప్. సో దాని తర్వాత కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, మన సప్లిమెంట్స్ తోటి చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మెటబాలిక్ సిండ్రోమ్కు అడ్డుకట్ట వేయడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఆహార వ్యాయామాల సాయంతో బరువుకు కళ్ళెం వేయాలి. కొలెస్ట్రాల్, హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు జీవనశైలి జబ్బులకు చెక్ పెట్టడంతో పాటు సంతాన సాఫల్యత అవకాశాలను చక్కగా ఉంచుతాయి.